ఈ సందర్భంగా మనం చూస్తే మరి ఉత్తరాంధ్రని డిజిటల్ గేట్వేగా తీసుకుని పరిశ్రమలన్నింటినీ కూడా తీసుకొచ్చు. ఉదాహరణకి గూగుల్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, డెలాయిట్ కానివ్వండి, ఇటువంటి సంస్థలన్నింటినీ కూడా ఉత్తరాంధ్రకు తీసుకొస్తూ మరి యువత చేతుల్లో సర్టిఫికెట్లు మాత్రమే కాదు, పే స్లిప్లు, శాలరీ స్లిప్లు కూడా ఉండాలని నమ్మినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, రాజధాని పునర్నిర్మాణ పనులతో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి రాయలసీమను ఒక ఫ్యాక్షన్ సీమగా, రాళ్లసీమగా చూపిస్తే మన నాయకుడు లోకేష్ గారు ఆ ప్రాంతానికి రాయల్ ఎన్ఫీల్డ్ని, డిఫెన్స్ యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని తీసుకొచ్చి రాయలసీమ అంటే రాయల్ సీమ, రక్షణ సీమ అని చెప్పినటువంటి నాయకుడు మన నాయకుడు లోకేష్ గారు. అదేవిధంగా 10వ తరగతి ఫలితాలప్పుడు కూడా మనం చూసాం, తన తండ్రి ఫోటో వేసుకునే అవకాశం ఉన్నా, తన ఫోటోతో ప్రచారం చేసుకునే అధికారం ఉన్నా ఆ పేపర్ నిండా కూడా మట్టిలో మాణిక్యాలైన విద్యార్థుల చిరునవ్వులే ఉండాలనుకున్న లోకేష్ గారి మనస్తత్వానికి మరి ఆనాడు 5 పైసలు పని చేయకుండా 500 రూపాయల ప్రచారార్పాటం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి ఆనాడు ప్రత్యక్ష ఉదాహరణ చూసాం. ఈ సందర్భంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి మాట్లాడుతున్నారు, శాపనార్థాలు కూడా పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగదని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మేము జెన్జీ ప్రతినిధులుగా ఇక్కడ ఉన్నాం. కానీ ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు జెన్జీ, మరి నాయకత్వ శైలిలో లోకేష్ గారు జెన్జీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆఖరిగా నేను ఒక్క విషయం తెలియజేయదలుచుకున్నాను. చాలామంది నేడు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ మరి ధర్మాధర్మాల గురించి మాట్లాడే స్థాయికి వచ్చారు. అయితే కురుక్షేత్ర సమయంలో మరి కర్ణుడికి తన చావు దగ్గరికి వచ్చినప్పుడు ధర్మం గురించి మాట్లాడితే శ్రీకృష్ణుడు మాట చెప్తాడు. కౌరవ సభలో పాండవులను అవమానించినప్పుడు, ద్రౌపదీదేవిని వివస్త్రణ చేసినప్పుడు, అర్జునుడిని అవహేళన చేసినప్పుడు గుర్తురాని ధర్మం నువ్వు ఈరోజు నీకు గుర్తొచ్చినప్పుడు నిన్ను కాపాడే ధర్మం కాదు, నువ్వు పాటిస్తే కాపాడే ధర్మం అంటాడు. ఆంధ్రప్రదేశ్లో 151 మంది కౌరవ సభలో చంద్రబాబు నాయుడు గారిని బాధ పెట్టినప్పుడు గుర్తురాని ధర్మం, భువనమ్మను అవమానించినప్పుడు గుర్తురాని ధర్మం, లోకేష్ అన్నను అవహేళన చేసినప్పుడు గుర్తురాని ధర్మం నేడు గుర్తొచ్చిందంటే ఎవడి కర్మకి వాడే బాధ్యుడని ఆనాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని లోకేష్ అన్న అమలు చేస్తాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం.